పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ హనుమకొండ జిల్లా కేంద్రంలోని అశోక్ జంక్షన్ దగ్గర ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు సామాన్య ప్రజల జేబులు ఖాళీ చేస్తుందని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. రేట్లు పెంచమని చెప్పి ఎలక్షన్లు అయిన వెంటనే ఇలా పేద ప్రజలపైన భారం మోపడం జరుగుతుందని ఈ సందర్భంగా తీసుకుంటున్నా. పేద ప్రజలను వాళ్ళ ఆర్థిక విధానాలను దెబ్బతీసుకుంటూ ఉన్నత వర్గాలైన ఆదాని అంబానీ కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముగాస్తూ ఇలా పేద ప్రజలను కానీ ఇలా మధ్యతరగతి ప్రజలను కానీ దెబ్బతీసుకుంటూ వారి యొక్క ఉన్నత వర్గాలకే వారు చేస్తాను తప్ప పేద ప్రజలకు చేయకుండా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ ఏమైతుంది ₹2 పెంచడానికి పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు. దీంట్లో పర్సెంటేజ్ ఒప్పుకుంటే ఏమైతుంది, తక్కువ చేసుకుంటే ఏమైతుంది? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి భారం పడితే ఏమైతుంది? ప్రజల మీద ఎందుకు వేయాలి భారం? డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు.